అందరికీ నమస్తే. పొద్దుగాల ఒక మంచి ఏంది బిర్యానీ తిన్నట్టుంది నాకైతే. పొద్దున్నే ఒక దావత్ రోజున అందరినీ కలుసుకుంటే ఎట్లుంటుందో, మన దగ్గర చుట్టాలు అందరినీ కలిసినట్టున్నది. ఇంతమందిని దగ్గరికి చేసిన ఈ ప్రొడక్షన్ వాసన అన్నా, బన్నీ వాసన, కంగ్రాట్సే. ఎంత మంచిగా కలిసిరంటే ఒకప్పుడు అందరినీ కలిపేదంటే ఈవీవి గారు, ఎస్వి గారి సినిమాల్లో ఇట్లా కలగా కనిపించేది. అందరిని చూస్తే ఇట్లా తోరణాలు, బంతిపూలు, భోజనాలు, భోజనాలు ఇట్లా ఉంటుండే. ఇలా నాకు అట్లా అనిపించింది ఇంతమందిని చూస్తుంటే. ఎక్కడెక్కడో 10 ఏళ్ళ కింద కలిసిన వాళ్ళందరినీ, వంశీ అన్న కంగ్రాట్సే. సుక్కు గారి ఆశీర్వాదంతో నిజంగా ఇంతమందిని గ్యాదర్ చేసిండు అన్న, గ్రేట్ అన్న. ఫస్ట్ టైం ఎంటికలు లేచిలో పడే టైటిల్ ఇది, ఇడుపు కాగితం. స్టార్టింగ్లోనే కాగితాలు చినిగినాయి, థియేటర్ దాకా కాదు, ఇప్పుడే ఫస్ట్ ఓపెనింగ్లోనే కాగితాలు చినిగినాయి అన్న, టికెట్లు చినిగాలి. తర్వాత మా హీరో అన్న కంగ్రాట్సే. మా చెల్లెలు నాగదుర్గ కంగ్రాట్స్ అమ్మా. ఇంకా మాటలు లేవు, చిన్న స్థాయి పెద్ద స్థాయి ఏమీ లేదు. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటే ఏ పొరపాట్లు ఇక్కడ పనిచేయి, పర్ఫార్మెన్స్ ఉంటే ఇరగదీసేయచ్చు అన్నట్టు ఈ ప్రొడక్షన్ నమ్మి ఇలా వంశానన్ను ముందల పెట్టి డైరెక్షన్ చేసి సురేష్ బొబ్బిలన్నను కలిపి ఇంతమందిని గ్యాదర్ చేసిన నిజంగా నేను మాటలు వస్తలేవు నాకు. మా అక్క, మా సావిత్రక్క, మా చెల్లె సుజాత, మా రచరవన్న, వీళ్ళందరినీ చూస్తుంటే మా సుజాతమ్మ ఏది, ఇంకో చంద్రవ సుజాతమ్మ దూరం పోయిందా? ఇప్పుడే అందరు సీల్ రాకేసులనే పెట్టినాం. ఇక సినిమా ఎంత స్క్రీన్ చినుగుతో చూడాలి. అసలు ఏముండదు, లబ మొత్తుకున్నాడే. ఇక కంగ్రాట్స్ అమ్మా. మనందరం ఒకే స్క్రీన్ మీదకి వెళ్ళి వచ్చి మళ్ళా బిగ్ స్క్రీన్ మీద కనబడుతున్నాం. అదంతా అన్న ప్రతిభది. ఇట్లా కూర్చాలంటే అందరినీ కూర్చోటం అనేది మామూలు విషయం కాదు. అది బన్నివాసన్ నొప్పించి, సుకుమార్ గారిని నొప్పించి ఇంతమందిని, మహమ్మద్ అన్న, వీళ్ళంతా సీనియర్ అబ్బాయి గౌడ్, మనోళ్ళందరూ పేరున థ్యాంక్స్ అమ్మా. ఇంకా మాటలు వస్తలేవు నాకు. నేను ఎక్కువ కామెడీలు చేసేటోళ్ళు ఇస్తుంటే కథలు చెప్పాలంటే కొంచెం ఇబ్బంది. చెల్లె అక్క, ఇప్పుడు సినిమాలో చెల్లె, ముందుగా అక్క చెల్లె, అక్క లేదా చెల్లె, సిస్టర్ అన్నట్టు మాట్లాడతావు. అక్క నువ్వు మంచి పని చేసి రాము, మైక్ ఆఫ్ చేసి ఫాలోలకి హ్యాపీ. హలో ఈడ మైక్ ఆఫ్ అయినా సినిమాలో చూడు ఎట్లుంటుందో, ఎవ్వరు తినిపించేది మేము తల్లి పిల్ల కనిపిస్తే. తల్లి పిల్లలా? ఎవరు తల్లి పిల్ల? చెప్పాం, సినిమా చూడాలి. వెన్నెల కూడా వస్తుందా ఇండ్లకు? ఆ తల్లి పిల్ల అది కూడా ఉంది. నువ్వు తల్లి ఆ పిల్ల అనుకుంటున్నా నేను. లేదు ఇంకొక తల్లి ఇంకొక పిల్ల అట్లా చెప్తున్నావు. నీకు ఒక్కడికే ఇట్లుంది పాపం. మా అన్న ఒక్కోడే, అందరు లేడీసే. జనరల్గా ఒక సిక 2 సికలే కలిసి ఉండేవి, ఈడ ఇన్ని సికలు ఉన్నాయి. ఇన్ని కలిసి దర్శనాన్ని ఏం చేస్తామనేదే మీరు సినిమాలో చూడాలి. సికలు ముడేస్తే సిగలు అవుతాయి, ఇరవోసుకుంటే ఏం కావాలి సిగలు. అట్లా లేదు ఆడోళ్ళు నిలబడ్డా సరే కాదు, ఏమంటారు, ఎంటికలు ఉన్న అమ్మ ఇరవోసుకున్న అందం ఉంటుంది, కొప్పేసిన అందం ఉంటుంది. ఆడోళ్ళు ఎట్లున్నా సినిమా అందంగా ఉంటుంది. కానీ సౌరం వేసుకొని సిక్కి ఎంటికలు ఊపిరి బుగ్గలే కదా మనం. అది ఇంకా ఎక్కువ అందం కోసం.